హలో ఫ్రెండ్స్, లాస్ట్ బిగ్ బాస్ 7 అప్పుడు మనం శివాజీ అన్నకు బాగా చాలా సపోర్ట్ చేసాము. సో మళ్ళీ ఈ సీజన్ బిగ్ బాస్ 8 గురించి నేను చెప్పబోతున్నాను. 8 నెంబర్ అనేది రిప్రజెంట్ చేసేది అంబిషన్ అంటే ఒక పవర్ఫుల్ నెంబర్. అది 8 నెంబర్ అనేది యూనివర్సల్ నెంబర్స్లో పవర్ఫుల్ నెంబర్స్ ఏంటంటే 1, 8 అండ్ 9 నాకు తెలిసినంత వరకు. సో దాంట్లో ఇప్పుడు బిగ్ బాస్ 8లో మెయిన్గా లేడీ కంటెస్టెంట్ గెలిపించబోతున్నారు. ప్రీవియస్ బిగ్ బాస్లో చూసుకుంటే బిగ్ బాస్ OTT 1లో బిందు మాధవి గారు గెలిచారు. సో మెయిన్ సీజన్లో లేడీ కంటెస్టెంట్ గెలవలేదు. సో బిగ్ బాస్ 7 కామన్ మ్యాన్తో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 వచ్చేసరికి నీట్గా బిగ్ బాస్ 8 అంటే ఫస్ట్ తెలుసుకుందాం. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్లో నాగార్జున గారు వరాల కింగ్ అనే కాన్సెప్ట్తో వచ్చారనమాట. అందులో మోనాలిసా బొమ్మ కూడా ఉంది. ఆ మోనాలిసా బొమ్మ వెనకాల ఒక మిర్రర్, దాన్ని ఇలా తిప్పడము. సో అదంతా చూస్తుంటే మెయిన్గా మనం దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే లేడీ కంటెస్టెంట్ని గెలిపించబోతున్నారు. అంటే పవర్ఫుల్ లేడీ కంటెస్టెంట్ని గెలిపించబోతున్నారు మనం దీన్ని తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 8 అనేది 8 అంటే అర్థం తెలుసా మీకు? 8 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ ఈ యూనివర్స్లో. 8 నెంబరు చాలా పవర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ సక్సెస్ఫుల్. అంటే 8 నెంబర్ అనేది తలనొప్పులు చాలా ఉంటాయి, కానీ 8 నెంబర్లో పుట్టిన వాళ్ళకి, అంటే 8 నెంబర్ లక్కీ నెంబర్ 8 వాళ్ళకి 8 అనేది ఎట్లా ఉందంటే వాట్ ఎవర్ గోస్ అరౌండ్ అండ్ కమ్స్ అరౌండ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో అంటే మంచిగా చెడైనా కానీ 8 నెంబర్ ఎట్లాంటిదంటే సాధించే వరకు వదిలిపెట్టదు బిగ్ బాస్ 8 అనేది. సో అందుకే కొత్త కాన్సెప్ట్లో నాగార్జున గారు 30 తిప్పలు పెట్టి కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ 8లో ఆ 8 నెంబర్కి అంటే తగిన వ్యక్తి కానీ ఎవరన్నా కరెక్ట్ 8 నెంబర్కి ఎవరు సూటబుల్, ఆ ఇన్ఫినిటీ అనే దాని పేరుకి ఆ విన్నర్ ఎవరు అనేది వాళ్ళ క్వాలిటీస్ బట్టి డిసైడ్ చేస్తుంది అనమాట. సో గేమ్లో కంటెంట్ కానీ గేమ్లో కాన్సెప్ట్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ 8 మాత్రం నిజంగా ఇంతకుముందు సీజన్స్ కంటే చాలా బెటర్గా ఉండబోతుందని నేను చెప్తున్నాను. బిగ్ బాస్ 8 అనేది నెంబర్ 8 రిప్రజెంట్స్ ఫైండింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ వరల్డ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నెంబర్ 8 అనేది నాగార్జున గారు అది అల్లావుద్దీన్ లాగా, అంటే అట్లా జీనీ లాగా వచ్చేసి ఒకటి చెప్పాడు కదా, నేను వరాలు ఇస్తాను మీరు వరాలు కోరుకోండి సంథింగ్ ఏదో అన్నాడు కదా. సో అందులో అట్లా ఎందుకు అనడం జరిగిందంటే, అంటే ఈ విధంగా టీజర్ ఎందుకు చేశారంటే అంటే ఇప్పుడు నెంబర్ 8 అనేది ఎలా ఉంటుందంటే అనుకున్నది వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది. వాళ్ళు కొంచెం కష్టపడితే కనుక నెంబర్ 8 అనే వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధించలేదు. ఏ రంగమైనా, అంటే ఏ సిచ్యువేషన్ అయినా, ఎట్లాంటి ఏ విధమైన హార్డ్ వర్క్ అయినా కూడా వాళ్ళు అందులో ముందు దూసుకెళ్తుంటారు అనమాట. సో అది నెంబర్ 8కి నెంబర్ 9కి సాధ్యం. సో మిగతా నెంబర్స్ కావద్దు. సో బిగ్ బాస్ 8 అనే కాన్సెప్ట్తో డిఫరెంట్గా దానికి తగ్గట్టుగా మంచి లేడీ కంటెస్టెంట్ని గెలిపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకోటి ఏంటంటే నాది 8, నేను ఆగస్ట్లో పుట్టాను, 8th మంత్ ఆగస్టు. నా బర్త్డే 17th, 1 + 7 = 8. నేను 1999లో. సో మొత్తం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే నెంబర్ 8 అనమాట. సో నా జీవితంలో నేను ఎంతో పెద్ద వాళ్ళని కలిశాను. నా లైఫ్లో నేను అనుకునేది సాధించాను. అంటే చెప్తున్నా నెంబర్ 8 తగ్గట్టు క్వాలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి. నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలని నేను కూడా బిగ్ బాస్ కోసం నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో అట్లా అనమాట. ఫ్యూచర్లో ఖచ్చితంగా వెళ్తాను, మీరు కూడా చూస్తారు అది. సో ఇప్పుడు ఏంటంటే ఏదో అటు ఇంట్లో ఫ్రెండ్స్ని బ్యాలెన్స్ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు నా వర్క్స్, నా అంబిషన్, నా గోల్స్ అన్ని అటు నేను మేనేజ్ చేసుకుంటూ ఎన్నో ముప్పు తిప్పులు కింద మీద పడుతూ ముందుకెళ్తున్నా. అది 8 నెంబర్కి సాధ్యం. ఇలాంటి కష్టాలన్నీ వేరే నెంబర్స్కి అట్లా వస్తే వాళ్ళు చాలా అలసిపోవడమో, లేదంటే మధ్యలో ఆపేయడమో, కాంప్రమైజ్ అయిపోవడమో, వదిలేసుకోవడం జరుగుతుంది. కానీ నెంబర్ 8, నెంబర్ 9 మాత్రం అలా జరగదు. సో అట్లా అనమాట. ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ 8 అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఇటువరకులాగా నాకు సపోర్ట్ చేయండి. గత సీజన్లో శివాజీ నాకు సపోర్ట్ చేశాం, లాస్ట్ వరకు తీసుకొచ్చాం. అంతకుముందు నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు గెలిచారు. కావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. నేను బిందు మాధవికి సపోర్ట్ చేశాను. బిందు మాధవితో కూడా కలిసి నేను మాట్లాడడం జరిగింది. ఫోటో కూడా దిగాను, చూడండి. నేను రాహుల్ సిబ్లింగ్ అన్నకి, ఇంకా ఆ సీజన్లో బాబు మాస్టర్కి అండ్ అట్లాగే వరుణ్ సందేశ్ కూడా సపోర్ట్ చేస్తాను. ముగ్గురు ఎవరు గెలిచినా చాలా అనుకున్నారు. మన రాహుల్ సిబ్లింగ్ అని గెలిచాడు. బిగ్ బాస్ 2లో కౌశల్కి విపరీతంగా సపోర్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి చాలా రచ్చ చేశాను. నేను మా ఫ్రెండ్స్ అందరూ ఓట్లు వేయించి ర్యాలీలు చేయడము, చాలా హార్డ్ వర్క్ అంటే నేను చేసిన ఉంది బిగ్ బాస్ 2కి. దాని తర్వాత నేను అభిజిత్ అన్నకి సపోర్ట్ చేశాను. అభిజిత్ గెలిచాడు. నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ చాలా వరకు మోస్ట్లీ అందరూ గెలిచారు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, కావాలి చూడండి. రేవంత్ అన్న కూడా సపోర్ట్ చేశాను. రేవంత్ అన్నతో కూడా కలిశాను. రేవంత్ అన్న కూడా ఫుల్ సపోర్ట్ చేశాను. సో చాలామందికి ఇలా సపోర్ట్ చేశాను నేను. పల్లె ప్రశాంత్కి, శివాజీ గారికి లాస్ట్ సీజన్లో ఫుల్ సపోర్ట్ చేసి శివాజీ అన్నకి. కానీ గెలవాలని అన్నకి ఇంట్రెస్ట్ లేదు. పల్లె ప్రశాంత్ గెలిపించాలనుకున్నాడు. సో అట్లా గెలిచేశాడు. అట్లా పల్లె ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. సో అన్నని బాగా హైప్ చేసి నేను చాలామంది నాకు కాల్ చేసి నువ్వు PR1 అడిగారు నన్ను శివాజీ అన్నకి. కానీ కాదు, అది నిజమైన అభిమానం అని చెప్పారు. సో ఈ సీజన్లో మంచి లేడీ కంటెస్టెంట్ని గెలిపిద్దాం. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చేసాను రాయుడు, ప్రశ్నించే మీ ప్రజల వంతుగా. థ్యాంక్ యూ.